చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి కెరీర్లో గ్యాప్ వచ్చి ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా జాబ్ చేసి ఒక 6 months 1 year ఏదో రీజన్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకుని ఉంటారు. ఈ కెరీర్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళలో చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంత ఫియర్ కూడా ఉంటుంది. అసలు మాకు జాబ్ వస్తుందా, మేము అసలు తిరిగి మళ్ళీ ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వగలమా, ఒక మంచి ఎంఎన్సీలోకి వెళ్ళగలమా, అసలు కెరీర్లో బ్రేక్ వచ్చినా కెరీర్లో గ్యాప్ వచ్చినా మమ్మల్ని కన్సిడర్ చేస్తారా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. వెరీ ఫస్ట్ పాయింట్, కెరీర్ గ్యాప్ రావటం, కెరీర్లో బ్రేక్ రావటం అనేది ఫెయిల్యూర్ కాదు. చాలామంది దాన్ని ఒక వైఫల్యంగా చూస్తూ ఉంటారు, కానీ దాన్ని మీరు చూడాల్సింది ఏంటి అంటే అది ఒక అప్గ్రేడ్ అవ్వటానికి మీరు తీసుకుంటున్న టైం. సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాప్ అనేది మీరు అప్గ్రేడ్ అవ్వటానికి తీసుకున్న టైంగా చూడండి. ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ పర్సనల్ రీజన్స్ వలన ఒక 1 year కానీ 6 months కానీ కెరీర్ గ్యాప్ తీసుకుంటున్నారు. సో దాన్ని కెరీర్లో గ్యాప్ లాగా మీరు రెజ్యూమేలో ప్రొజెక్ట్ చేయకుండా ఫస్ట్ మీ మైండ్కి మీరు చెప్పుకునేటప్పుడు కూడా మిమ్మల్ని మీరు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కో లేకపోతే ఏఐ ట్రాన్స్ఫర్మేషన్కో లేకపోతే అప్స్కిల్ అవ్వటానికో, సో దానికి ఒక వాల్యుబుల్ అంటే దానికోసం మీరు తీసుకున్న బ్రేక్గా చూడాలి, కానీ అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి తీసుకున్న బ్రేక్గా పిలవాలి, కానీ అదేదో మీకు కెరీర్లో నష్టం జరిగిపోయినట్టుగా చూడకూడదు. సో ఆ టైం పీరియడ్లో మీరు చేసిన కొన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సర్టిఫికేషన్స్ కానీ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీకి అప్గ్రేడ్ అయినప్పుడు మీరు చేసిన సర్టిఫికేషన్స్ కానీ, సో ఆ టైంలో మీరు మీ స్కిల్ అప్గ్రేడ్ అవ్వడానికి ఎలా టైం స్పెండ్ చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయొచ్చు. కాబట్టి కెరీర్ గ్యాప్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భూతద్దంలో పెట్టి అది వైఫల్యం లాగా చూడకుండా, ఒక ఫుల్ స్టాప్ లాగా చూడకుండా, ఒక కామా లాగా చూసి దాన్ని ఒక స్కిల్ అప్గ్రేడ్గా చూడటం మీ మైండ్కి ట్రైన్ అయితే మళ్ళీ మీరు ఈజీగానే రీఇన్వెంట్ చేసుకోగలుగుతారు, రీబౌన్స్ అవ్వగలుగుతారు. సెకండ్, ఇక్కడ ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఫియర్ ఉంటుంది. ఏం ఫియర్ ఉంటుందంటే అసలు మమ్మల్ని మళ్ళీ తీసుకుంటారా, నేను మళ్ళీ ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతానా, ఒకవేళ వెళ్ళినా మళ్ళీ ఏమైనా లే ఆఫ్లో జాబ్ పోతుందా, ఇలాంటివి ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కొత్త స్కిల్ ఉంటే, మన దగ్గర అంటే ఆ స్కిల్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటే అలాంటి వాళ్ళ జాబ్స్ అయితే ప్రజెంట్ పోవట్లేదు. సో కాబట్టి ఎప్పుడో ఏదో జరుగుద్దని ఇప్పుడే భయపడకుండా ఫస్ట్ ఆ భయం ఆపేసేసి మీరు నేర్చుకున్న కొత్త స్కిల్ని మిగతా ఆఫీస్లో మిగతా వాళ్ళకి రాదు అని మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూవర్ని ఈజీగానే ఇంప్రెస్ చేయగలుగుతారు. కాబట్టి మీ దగ్గర ఈ బ్రేక్లో నేర్చుకున్నటువంటి కొత్త స్కిల్లే మీ మెయిన్ వెపన్ అవుతుంది. కాబట్టి అది మీకు ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ అనవసరమైన ఆందోళనకి గురవ్వాల్సినటువంటి అవసరం అసలు లేదు. 3, కెరీర్ గ్యాప్ నుంచి జాబ్ కొట్టడానికి ఒక మెథడ్, ఒక పద్ధతి అనేది ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే కెరీర్ గ్యాప్ నుంచి జాబ్ రావడానికి అదృష్టం ఉండాలి అని అనుకుంటారు. కానీ నేను ఈ 16 yearsలో చూసిన స్టూడెంట్స్ ప్రకారం ఏంటంటే అదృష్టం కంటే కూడా వాళ్ళు ఒక డిసిప్లైన్గా, ఎవరైతే కొంచెం క్రమశిక్షణగా కెరీర్ గ్యాప్ వాళ్ళు కష్టపడ్డారో వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి ఒక హై ప్యాకేజ్తో ఎంఎన్సీలో జాబ్ వస్తే చాలామంది లక్ అనుకుంటారు, కానీ బట్ అతను ఒక 6 months 1 year పాటు చాలా కోడింగ్ ప్రాబ్లమ్స్ని ఒక ప్రాసెస్ ప్రకారం సాల్వ్ చేసి ఉంటాడు. కాబట్టి కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా సో మీరు మళ్ళీ తిరిగి జాబ్కి వెళ్ళాలి, మళ్ళీ ఎంఎన్సీలో జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు మీకు ఉండాల్సింది ఒక ప్లాన్ అండ్ ఒక డిసిప్లైన్. కానీ సో అది లక్ అనుకోవటం, లక్తో జాబులు వస్తాయి అని చెప్పి ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళ దగ్గర, బ్యాక్డోర్లు చేసే వాళ్ళ దగ్గర ప్రిపేర్ అవ్వకుండా తిరగటం వలన మిమ్మల్ని మీరు ఇంకా వెనక్కి వెళ్ళేలాగా చేస్తారు. కాబట్టి ఒక డిసిప్లైన్ ప్రకారం ఒక 3 months 6 months టైం పెట్టుకుని ప్రిపేర్ అవ్వటం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కెరీర్ గ్యాప్ వాళ్ళు కెరీర్లో గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ టైంని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేయాలని చెప్పి ఫాస్ట్గా మార్నింగ్ ఒకటి నేర్చేసుకుందాం, లేకపోతే అంటే ఒకేసారి 3-4 నేర్చుకుందాం, ఒకేసారి 3-4 మెథడ్స్లో ట్రై చేయాలని చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఒక సీక్వెన్షియల్ మెథడ్లో వెళ్ళండి, అంటే ఒక స్టెప్ బై స్టెప్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నారు, సో డైరెక్ట్గా అల్గారిథమ్స్ నేర్చుకునే బదులు ఫస్ట్ ఎక్సెల్, సీక్వెల్, స్టాటిస్టిక్స్, తర్వాత పైథాన్, తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, తర్వాత డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్, తర్వాత జెన్ఏఐ, ఇలా స్టెప్ బై స్టెప్ ఈచ్ స్టెప్లో పర్ఫెక్షన్ కోసం చూడండి. కానీ ఒకేసారి పైన అన్నీ నేర్చేసుకుని ఏది రాకపోతే ఏమవుతుందంటే మీరు వచ్చనుకుంటారు, రెజ్యూమేలో పెడతారు, కానీ ఇంటర్వ్యూని ఫేస్ చేయలేము అనే భయం మీ లోపలే ఉంటుంది. అప్పుడు ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళరు, అసలు వెళ్ళినా క్లియర్ చేయలేరు. కాబట్టి కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ స్లోగా పర్ఫెక్ట్గా నేర్చుకోవటం. ఇంకొకటి, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటి అంటే
ఆ ఓల్డ్ స్కిల్స్, మీకు ఇంతకుముందు ఏవో పాత స్కిల్స్ ఉంటాయి, వాటిని వదిలేసేయండి. అన్లెర్నింగ్ అంటాం మనం. అంటే వాటిని వదిలేసి ఒక న్యూ లెర్నింగ్ వైపు వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఇంకా ఆ ఓల్డ్ మెథడ్స్ని పట్టుకూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు టెక్నాలజీస్ మారుతున్నాయి, ఫ్రేమ్వర్క్స్ మారుతున్నాయి, టూల్స్ మారుతున్నాయి, ఇంటర్వ్యూ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. దానికి అడాప్ట్ అయ్యే విధంగా మీ కోర్స్ సెలెక్షన్ ఉండాలి, దానికి అడాప్ట్ అయ్యే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. కానీ ఇంకా నాకు అదొచ్చు, నాకు ఓల్డ్ స్కిల్ నేను మా కంపెనీలో ఇంతకుముందే బాగా చేసేవాడిని అంటే ఇప్పుడు మారింది. ఆ మారిన దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఈ పాత స్కిల్ని అన్లెర్నింగ్ చేసి కొత్త స్కిల్ని న్యూ లెర్నింగ్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా ఒక మంచి నెట్వర్కింగ్ అండ్ టీమ్ వర్క్ మెయింటైన్ చేయగలగాలి. సో మీరు ఇంతకుముందు ఏ కంపెనీస్లో చేశారు, మీ పాత కొలీగ్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, అలాంటి రిఫరల్ మోడల్లో మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ అప్పుడైనా సరే, అంటే ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు, ఒక గ్రూప్కి ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ కూర్చుని గ్రూప్గా ప్రిపేర్ అవ్వడం ద్వారా మీకు ఇంకా కాన్సెప్ట్ని ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతారు. అసలు ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్స్ మీకు తెలుస్తాయి. అలాగే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ని, లేకపోతే మీ తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో ప్రాపర్ నెట్వర్కింగ్ మెయింటైన్ చేయడం ద్వారా మీరు రిఫరల్ అవకాశాలు, జాబ్ వచ్చే అవకాశాలను ఖచ్చితంగా మెరుగుపరచుకోవచ్చు. సో చాలామంది కెరీర్లో గ్యాప్ వచ్చింది అని చెప్పి ఈ పాత కాంటాక్ట్స్ని పూర్తిగా వదిలేస్తారు. దాని ద్వారా మీకే జాబ్ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నెట్వర్కింగ్ మెయింటైన్ చేసుకోవటం, అది లింక్డ్ఇన్ ద్వారా కావచ్చు, లేకపోతే సో వేరియస్ జాబ్ పోర్టల్స్ ద్వారా కావచ్చు, ప్రాపర్ నెట్వర్కింగ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కెరీర్ గ్యాప్ వాడు చేసి ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, అసలు వాళ్ళకి ఏ కోర్స్ మ్యాచ్ అవుతుంది, 2 ఏ కోర్సులో ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, 3 ఏ కోర్సులో ఎక్కువ ప్యాకేజ్ ఉంది, ఇలాంటివి ప్రాపర్గా రీసెర్చ్ చేసుకోకుండా జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి అసలు నిజంగా వీటికి కాల్స్ ఉన్నాయా లేవా, నిజంగా ఈ కోర్స్కి డిమాండ్ ఉందా, ఇప్పుడు మార్కెట్ అసలు ఓపెనింగ్స్ వస్తున్నాయా, ఒకవేళ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ పెడితే ఎన్ని కాల్స్ వస్తాయి, ఇలాంటి అసలు అది మీకు సెట్ అవుతుందా లేదా, దాని కాంప్లెక్సిటీ ఎంత, ఇలాంటి రీసెర్చ్ చేసుకోకుండా ఓన్లీ ఇప్పుడు మార్కెట్లో అందరూ ఏది బాగుంది అంటున్నారు, ఓకే ఏజెంటిక్ ఏఐ బాగుంది, లేకపోతే డేటా సైన్స్ బాగుంది, ఇట్లా బ్లైండ్గా కోర్స్ సెలెక్ట్ చేయకండి. సో దాని మీద కొంత రీసెర్చ్ చేయండి. అందరూ అనుకుంటున్నారనో లేకపోతే ఏదో హైప్ ఉందని కాకుండా నిజంగా ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి కొంత టైం రీసెర్చ్ చేయండి. Naukri.comకి వెళ్ళండి, మీరు నేర్చుకునే కోర్స్కి కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎంత ఫ్రీక్వెంట్గా జాబ్స్ పోస్ట్ అవుతున్నాయి, మీరు అనుకున్న లొకేషన్లో ఉన్నాయా లేవా, వాస్తవాల ఆధారంగా నేర్చుకోండి. అంతేగాని ఊహాగానాల మీద ఏదో నేర్చేసుకుని కొంత ట్రై చేసి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి అట్లా కెరీర్ గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. అలాగే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇంకొకటి టైం మేనేజ్మెంట్. ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ వచ్చినాయి. సో ఏఐ టూల్స్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మీరు 6 మంత్స్ పట్టే టైంని 3 మంత్స్కి తగ్గించుకోవచ్చు, 4 మంత్స్కి తగ్గించుకోవచ్చు. సో ప్రాపర్గా టెక్నాలజీని, టూల్స్ని, కొన్ని స్మార్ట్ మెథడ్స్, ఇంటర్వ్యూ మెథడ్స్ని ఇట్లా వాడటం ద్వారా డెఫినెట్గా మీరు ఈ కెరీర్ గ్యాప్ నుంచి తిరిగి మళ్ళీ జాబ్కి వెళ్ళే టైం పీరియడ్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ అంటే టైం పడుతుంది, కానీ దేనికి టైం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఒకప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలంటే అది ఒక టీడీఎస్ టాస్క్. ఇప్పుడు ఏమైంది, చాలా ఈజీ అయిపోయింది. అట్లా ప్రతి విషయంలోనూ టైం సేవ్ అయింది. కాబట్టి ఒకప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలియాలి అంటే దానికి ఒక మెటీరియల్లో, ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదో కావాలి. ఇప్పుడంతా మీకు చాలా వరకు ఆన్లైన్ అవైలబుల్ అయిపోయింది. అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఏ టూల్స్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రాపర్ టూల్స్ వాడటం ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్ టూల్స్ వాడటం ద్వారా ఎఫిషియెంట్గా మీ టైంని యూటిలైజ్ చేసుకుని మీ కెరీర్ గ్యాప్ పెరగకుండా జాబ్ తెచ్చుకునేలా కూడా చేసుకోవచ్చు. 10th పాయింట్ వచ్చేటప్పటికి పాజిటివ్ థింకింగ్ అండ్ పేషెన్స్. సో నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి ఇదే చెప్తాను. చాలామంది ఏమంటారంటే, సార్ నా కెరీర్ గ్యాప్ వచ్చింది, నిజంగా మాకు జాబ్ వస్తుందా అంటే, ఫస్ట్ వస్తుంది అంటే ఏఐ వలన లే ఆఫ్లు అవుతున్నాయి, వస్తుందా? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, అసలు మీ మైండ్ మీకు జాబ్ వస్తుందని నమ్మకపోతే మీరు కోర్సు జాయిన్ అయినా మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు రోజు ఆ ఫీరే ఉంటుంది. సో పేషెన్స్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. సో అవి ఉంటేనే ఇప్పుడు వరకు నేను చెప్పిన పాయింట్స్, ఒక రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం, రైట్ ఫ్రేమ్వర్క్లో ప్రిపేర్ అవ్వటం, టైం మేనేజ్మెంట్ చేసుకోవటం, సో ఇట్లా అంటే అసలు మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు. సో ఆ పాజిటివ్ థింకింగ్ లేని స్టూడెంట్స్తోనే ఎక్కువ ప్రమాదం వస్తుంది. సో మీరు కొంచెం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదో అయిపోతుందని ఊహించుకుని, ఇప్పుడు అంటే ఏఐ వల్ల లే ఆఫ్లు వస్తాయి, అలానే ఇప్పుడు అందరూ ఐటీ ఎంప్లాయీస్ రిజైన్ చేసి బయటకైతే రాలేదు కదా. సో అందులో కొంతమంది జాబులు పోయే అవకాశం ఉంది, కొంతమంది కొత్త జాబులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏదో జరుగుద్దని చెప్పి ఇప్పుడే దాన్ని మనం పెద్దగా ఊహించేసుకుని ఉన్న అవకాశాలు కూడా కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, సో మీరు ఖచ్చితంగా సో మీ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, అది ఐటీలో కావచ్చు, లేకపోతే మీ ఏదైనా ప్రొఫెషన్లో కావచ్చు, ఐటీ ఒకటే నేను మాట్లాడట్లేదు,
వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేవి మీకు హెల్ప్ అవ్వచ్చు. సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు నిజంగా తిరిగి మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకుని తిరిగి ఒక మంచి జాబ్లోకి వెళ్ళడానికి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎట్లా క్రాక్ చేయాలనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చే నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.